ఇక అందరూ తునీగల సాయంతో కొండ దగ్గరకు చేరుకుంటూ ఉంటారు. అప్పుడే బగ్ కిందకు జారిపోతుంది. కప్ప బగ్ ని తినబోతున్నప్పుడు స్పైడర్ ఆ బగ్ ని కాపాడుతుంది. మరి స్నేహం అంటే ఇదే కదా. అప్పుడే ఐస్ గడ్డల వర్షం పడుతుంది. మాయా టీం ఒక రాయి కిందకు వెళ్లి దాక్కుంటారు. విల్లీ తప్ప. అప్పుడు విల్లీ ఇలా అంటాడు, వద్దులే పోరా. వైలెట్ టీం మొత్తం చీటింగ్ చేస్తూ ఉంటారు. దొంగదారిలో విల్లీ ఛాంపియన్స్ అవ్వాలి అని. వాళ్ళు చీటింగ్ చేయడం విల్లీ చూస్తాడు. మాయాతో విల్లీ ఇలా అంటాడు, వాళ్ళు మనల్ని మోసం చేసి ఈ టనల్ లో వెళ్లిపోయారు అని. ఇంకా వీళ్ళు టనల్ లో కాకుండా సరైన దారిలో వెళ్లిపోతారు. ఇలాంటి నిజాయితీ గల ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే ఆగండమ్మా ఆగండి. ఎలాంటి వారో చెప్తా. టీచర్ కి స్టూడెంట్స్ ని కొట్టడానికి స్టిక్ తీసుకుని వచ్చేవాడు. టీచర్ హోంవర్క్ మర్చిపోతే గుర్తుకు తెచ్చేవాడు. పీరియడ్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి మ్యాథ్స్ సార్ కి పీరియడ్ ఖాళీ ఉందని చెప్పేవాళ్ళు. ఇలాంటి వాళ్ళను ఏమనాలో కామెంట్స్ లో చెప్పండి. నేనైతే ఒక మాట అంట, ఫీల్ అవ్వకూడదు. మరి ఇలాంటి వాళ్ళను యూట్యూబ్ లో ఏమంటారో తెలుసా, శాత గాని కొడుకులు. ఆ తర్వాత ఈ పాప వాళ్ళ టీం టనల్ లో వెళ్తుండగా మాన్స్టర్ ని చూస్తారు. భయపడి పారిపోతారు. అప్పుడే మాయా టీం కొండని ఎక్కి ఆ పువ్వు కోసం వెతుకుతూ ఉంటారు. ఆ రెండు చీమలు ఆ పువ్వుని కనుక్కుంటాయి. అందులో ఒక చీమ మాయాని పిలుచుకొని రావడానికి వెళ్తుంది. వెళ్ళి మాయకు చెప్తుంది. అందరూ కలిసి ఆ పువ్వుని